ఇప్పుడు సంఘం ఏం కోల్పోయినట్టుగా కనబడతా ఉంది అని అంటే, మొట్టమొదటిది సంఘంలో భయం అనేది లేదు. ఏం లేదు? భయం లేదు. గమనిస్తే భయం అనేది సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. ఒకసారి అది ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరుకి అతి సమీపంలో ఒక పట్టణం ఉంటుంది. ఈ పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తులు ఏది తెచ్చుకోవాలనుకున్నా, ఉద్యోగాలకైనా, వ్యాపారాలకైనా, దేనికైనా ఈ పల్లెటూరు నుంచి ఆ పట్టణానికి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ పల్లెటూరు నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒకటే మార్గం ఉండేది. ఆ మార్గం కూడా సమాధుల తోటలో గుండా ఉండేది. పగలు కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదు. వెళ్తుండేవాళ్ళు వాళ్ళ పనులు, వాళ్ళ కార్యకలాపాలు, వాళ్ళ వస్తువులని చక్కబెట్టుకొని తెచ్చుకుంటూ మంచిగా జీవనం సాగుతూ ఉండేది. అయితే ఓ రోజు ఆ ఊరిలో చాలా ధనవంతుడు చనిపోవడం జరిగింది. చనిపోయినటువంటి కారణాన్ని బట్టి కొంతమంది పని వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు కనుక పని వాళ్ళను పురమాయించి, అరే మరి మన అయ్యగారు మన ఊరిలో మంచి పేరు పొందిన వ్యక్తి కాబట్టి అందరికీ ఏదో పెట్టినట్టు సాదాసీదంగా కాదు, మంచిగా ఇంతవరకు అసలు ఎవరిని పెట్టని చోట మంచిగా గుంత ఒకటి ఏర్పాటు చేసి ఆ గుంటలో పెట్టేటట్లు ఏర్పాటు చేయనని పంపించారు. మరి వాళ్ళు పాపం సమాధులన్నీ మొత్తం వెతుకుతా ఉన్నారు. అక్కడ ఇక్కడ మొత్తం వెతికితే ఎక్కడ తవ్వటానికి మొదలుపెట్టినా అక్కడ ఏదో ఒకటి బయటపడతా ఉంది. బయటపడతా ఉండేసరికి వాళ్ళు ఆలోచించారు, ఎక్కడ వీళ్ళేమో ఎవరు పెట్టని చోట పెట్టాలంటున్నారు, ఎక్కడో ఒక దగ్గర ఉంటానే ఉన్నాయి. సరే అయితే ఈ దారిలో దిద్దామని అనుకున్నారు వాళ్ళు. ఇంతవరకు ఈ దారిలో ఎవరిని పెట్టలేదు, ఇప్పుడైనా చీకటి పడతా ఉంది, ఇప్పుడు ఎవరు వస్తారు, ఇప్పుడు ఎవరు రారు కదా, ఈ దారిలో గుంత తీసి పెడదాం. పొద్దున్నే వాళ్ళు సమాధి కార్యక్రమం అనగానే పొద్దున్నే తీసుకొచ్చి గుంతలో పెడదామని చెప్పేసి రాత్రి ఒక పెద్ద గుంత తీసి ముందుగానే సిద్ధపరచుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. పాపం ఆ టౌన్లోకి వెళ్ళి ఉద్యోగం చేసుకుని వచ్చేటువంటి ఒక ఆయన బాగా రాత్రి అయింది. రాత్రి అయ్యేసరికి తిరిగి వస్తూ ఉన్నాడు. ఒకటే దారి కదా, రాత్రిలో అదిగాక సమాధుల కాడికి వచ్చేసరికి సాధారణంగానే ఎంత ధైర్యంగా ఉన్నా కొద్దో గొప్ప ఆ గుండెలో భయం అనేది ఉంటుంది కాబట్టి ఆ భయాన్ని బట్టి ఆయన స్పీడ్గా నడుస్తూ ఉన్నాడు. అక్కడ దాకా వచ్చేసరికి గుంతను గమనించలేదు, అంతను ఆ గుంతలో పడిపోయాడు. ఆ గుంతలో నుంచి బయటికి వద్దామనంటే వీళ్ళేం తక్కువ గుంత తీయలేదు. ఒక మనిషి చెయ్యి జాపి ఎక్కుదానికి ప్రయత్నం చేసినా కూడా ఎక్కలేనంత లోతు తీశారు. బాగా లోతు తీయాలి, డబ్బున్నోళ్ళు కదా అని ఎక్కలేక పాపం చాలాసార్లు ఎక్కుదామని ప్రయత్నం చేశాడు, కానీ వల్లగాల దాంట్లోనే పడిపోయాడు. సరే ఇంక చేసేదేముంది, ఈ పూటకి మన పరిస్థితి ఇక్కడనేమో అనుకొని ఇంకొక మూలకు కూర్చొని ఉన్నాడు. మరి టౌన్ అన్నాక ఊరన్నాక ఒక్కళ్ళే కాదు కదా, పనులు ఆలస్యం అయితే ఒకళ్ళకే కాదు కదా, అప్పుడప్పుడు వేరే వాళ్ళకి కూడా ఆలస్యాలు అవుతూ ఉంటాయి. కాబట్టి ఈయన గుంతలో పడ్డ తర్వాత ఇంకొకడు వస్తూ ఉన్నాడు ఆ మార్గంలో గుండా. వాడు కూడా సమాధులు దాకా వచ్చి స్పీడ్గా నడుస్తా పాపం తెలియకుండా అమాంతంగా జారి దాంట్లోకి పడ్డాడు. దాంట్లోకి పడి మరి పడిన తర్వాత ఎవడైనా ఎక్కడానికే ప్రయత్నం చేస్తారు కాబట్టి వాడు కూడా ఎక్కేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ముందు గుంతలో పడినాడు ఒక మూలకు కూర్చొన్నాడు కదా, చీకట్లో పాపం కనపడలేదు. వాడు అనుకున్నాడు నేను ఒక్కడినే ఈ గుంతలో పడ్డానని. వీడు ఎక్కటం జారి కింద పడటం వాడు గమనించి ఒక్క మాట అన్నాడు, బ్రదరు ఎంత ప్రయత్నించినా లాభం లేదని అన్నాడు. ఇంకంతే, వాడి గుండె ఆగి రేపొద్దున్న దాకా శవం పెట్టడం కాదు, ఆ క్షణంలోనే గుండె ఆగి అటు పడిపోయాడు. ఇది నేను మీకు ఎందుకు చెప్పానంటే నవ్వించడానికి చెప్పలేదు. భయపడినటువంటి మనిషి ఎవరున్నారు? భయం ప్రాణాలను బలి తీసుకుంటుంది. అయితే దేవుని యొక్క కృప ఏంటిదనంటే క్రైస్తవుడు లోకస్తులు భయపడినట్లు మనం భయపడాల్సిన అవసరత లేదు. ఒక వ్యక్తి యొక్క ఆత్మీయతని, సంఘం యొక్క పరిస్థితిని కనుక మనం బేరీజు వేస్తే ఏమి సంఘంలో కొరవడింది, భక్తుని యొక్క జీవితంలో ఏం తక్కువైంది అని కనుక ఆలోచన చేస్తే భయం అనేది తక్కువైంది. ఏ భయం అని అంటే దేవుని భయం తక్కువైంది. ఎన్నోసార్లు ఆశీర్వాదం కనుక దగ్గరకు వచ్చి ఆలోచించేటప్పుడు ఎక్కువ శాతం అబ్రహాము గురించి మనం మాట్లాడతాం. దేవుడు చెప్పాడు అబ్రహాము అన్ని విషయంలో ఆశీర్వదించబడ్డాడు. ఒకటి అది ఇది అని తేడా లేదు. ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో అవన్నీ కూడా అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. అయితే ఊరకనే ఇచ్చాడా అంటే కాదు, ముందు అబ్రహాముని దేవుడు పరిశోధించాడు. ఎట్లనగా అబ్రహాము నాకు భయపడతాడో లేదో అని పరిశీలన చేశాడు. అందుకు ఒక కార్యాన్ని కూడా దేవుడు అబ్రహాము జీవితంలో ఆశించాడు. ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నారు ఆ భార్యాభర్తలు. ఓ రాత్రి కాలపు వేళ దేవుని స్వరం అతనికి వినబడింది, అబ్రహమా, ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, నీవు లేచి
నీకు ఒక్కడై ఉన్నా నువ్వు అమితంగా ప్రేమించే నీ కుమారుణ్ణి తీసుకొని మొరియా దేశమందున్న పర్వతం మీద బలి అర్పణ చేయాలి అడిగినప్పుడు అబ్రహాము గుండె సాధారణంగా ఒక తండ్రి స్థితిలో ఉండి ఆలోచన చేస్తే గుండె బద్దలైపోయి ఉండొచ్చు. ఎందుకనంటే నాకున్నదే ఒక్కడు, ఆ ఒక్కడు కూడా 25 సంవత్సరాల తర్వాత నాకు అనుగ్రహించబడ్డాడు. ఇప్పుడు ఆ ఒక్కడిని కూడా దేవుడు ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకుంటున్నాడే అని బాధ కలిగి ఉండొచ్చు. కానీ అబ్రహాము దేవునికి భయపడేవాడు గనుక, ముందు దేవుణ్ణి ప్రేమించి తర్వాతే సమస్తాన్ని ప్రేమించేవాడు గనుక ఇక ఆ రాత్రంతా ఆలోచించాడు. భార్యకి చెప్తే ఒకవేళ వెళ్ళనివ్వదు అనుకున్నాడు, ఏం సంగతి భార్యకి కూడా చెప్పలేదు. తన కుమారుని వెంట పెట్టుకొని, పనివారిని వెంట పెట్టుకొని బలిపీఠం కట్టడానికి, ఆ దహన బలికి ఏమేమి అవసరమయ్యున్నో వాటన్నిటిని సిద్ధపరచుకొని ఆ పర్వతం మీదకి వెళ్ళి బలి అర్పణ చేయడానికి పూనుకున్న తర్వాత ఆఖరికి కత్తి కూడా ఎత్తాడు. ఒక్క నిమిషం కనుక ఆలస్యమైతే ఇక రక్తం చిందించడమే తరువాయి అన్నదాకా దేవుడు అబ్రహామును పరిశోధించాడు. అయితే ఆ కత్తి ఎత్తినప్పుడు దేవుడు పలికినటువంటి మాట ఆదికాండం 22వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. పలికిన మాట ఏంటి? అబ్రామా, ఆ చిన్నవాని మీద చేయి వేయొద్దు. దీనిని బట్టి నేను గ్రహించితే నాకు అర్థమైంది, నువ్వు దేవునికి భయపడువాడవని. కాబట్టి నిండైన ఆశీర్వాదం మనకు రావాలి అనంటే ఇప్పుడు ఏ భయం కలిగి ఉండాలి అంటే పరిస్థితుల భయమా అంటే కానే కాదు, దేవుని భయం కనుక మనం కలిగి ఉండగలిగితే చెప్పనా, నీ జీవితంలో ఏ ఆశీర్వాదం కొదువైందో అది నీ యొద్దకు వచ్చేటట్లు తప్పకుండా నా దేవుడు చేస్తాడు.